గుడ్ మార్నింగ్ కేరళ. మేమైతే కేరళ వచ్చాము. రీసెంట్లో అయితే ఉన్నామండి. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. సో మా చిన్నోని కోసం ఈ వీడియో తీస్తున్నాం. దిస్ ఈజ్ మై లవ్లీ కిడ్ దును. హాయ్ మా వదిన. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలుసా. హోటల్ ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది. సో చూపిద్దాము. వన్స్ సో వెరీ నైస్ అండ్ ఫుడ్ కూడా వెరీ వెరీ టేస్టీగా ఉంది. సరే మీరు కేరళ వచ్చినప్పుడైతే విజిట్ చేయండి. చిన్నోటి పాపం హెల్త్ బాగాలేకపోతే వాడు అసలు ఏమీ బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు. ఇక్కడైతే ప్రతి ఒక్క ఇంటికి కొబ్బరి చెట్టు. సో ఈ చిన్న చిన్న ఇల్లులు మనం చూస్తుంటాం కదా కేరళ అనగానే. అంత బాగుంది. మోస్ట్లీ అన్నీ బ్రేక్ఫాస్ట్ టైం కదా. సో అప్పం కేరళ స్పెషల్స్ అవే అప్పం. లైవ్ అండ్ ఫైనల్గా వడ, చిట్టి వడ, ఇడ్లీ. ఫైన్. సో డ్రైనింగ్ ఏరియా. సో మేమైతే మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి ఫర్దర్గా మూవ్ అవ్వడానికి వెళ్తున్నాము. సో అలా చూపిస్తా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ప్లెజెంట్గా మార్నింగ్ వ్యూ. సో ఫైన్, సింప్లీ సూపర్. యా కమింగ్ అన్నయ్య. మా సబ్స్క్రైబర్స్ అందరికీ కోసం వీడియో. హలో అండి, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది కదా. సో స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చాము. ఈ హోటల్లోనే ఉంది స్విమ్మింగ్ పూల్. మా చిన్నోడు అయితే గెట్ రెడీ. దును హ్యాపీయా? నీ ఫేవరెట్ స్విమ్మింగ్ పూల్. సో చూడండి. టైం చెక్అవుట్ చేసే టైము. సో ఈ హోటల్ ఇదంతా అయితే మీకు చూపిస్తాను. అంటే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి కదా. ఇదంతా ఎంట్రన్స్. సో చెక్అవుట్. వెహికల్ కూడా ఆల్రెడీ మా కోసం వెయిటింగ్ అనమాట తను. సో వీళ్ళు రిసీవింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఫుడ్, అకామిడేషన్ ఆల్వేస్ సింప్లీ సూపర్. ఇస్ ద హోటల్. మై సన్, మై లవ్లీ కిడ్స్. వెహికల్ కూడా చాలా బాగుందండి. స్పేషియస్గా ఇచ్చాడు. అందరం చెక్ ఇన్ కదా, బయటికి వచ్చేస్తున్నాం. ఇంకా వెహికల్లోకి వెళ్ళిపోవాలి. లగేజ్ కూడా సపరేట్ ఇచ్చాడు. బట్ నేను ఫస్ట్ కేరళ చాలా రైనింగ్ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాను. బట్ రెయిన్ వల్ల అయితే ఇక్కడ ఇబ్బంది పడలేదు. ఎస్టర్డే సక్సెస్ఫుల్గా పద్మనాభస్వామి టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ. పిల్లలు ఉన్నారు. ఇంకా రోజు కింద పడితే మూవల్లో పెట్టుకోండి. సరే ఎక్కి చేస్తాం. అయ్యో వీడియో పంపిస్తారు. బండి ఎక్కినాక పంపిస్తారు. వెహికల్లోకి వచ్చేసాము.
టోటల్లీ ఏసీ వెహికల్, టీవీ, ఇంకా మా కర్ణాకర్, మా వదిన, ఫ్రీగా కూర్చున్నాం. గుడ్ మార్నింగ్. డ్రైవర్ అసలు వెళ్ళొచ్చి ఎర్లీ మార్నింగ్ తనే మార్నింగ్ 6 o'clock లేస్తే మేము అందరం లేచి రెడీ అవ్వడానికి ఇంత టైం పట్టింది మా అందరికి. అరే ఉడికిపోతాం బే. సో నెక్స్ట్ ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.